నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. మెట్రో పిల్లర్ నెంబర్ 1552 మీసేవ రోడ్లో ఉన్నటువంటి మంజుసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పొద్దున 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాం. ముందు శీఘ్ర స్ఖలనం ఈ రెండింటిని కూడా మనం లాంగ్వేజ్ ప్రకారం డివైడ్ చేస్తాం. శీఘ్రం అంటే త్వరగా అని అర్థం, స్ఖలనం అంటే కదలిపోవడం. సంసారం చేసినప్పుడు మగవాళ్లకు ఇందులో నుంచి ఒక రకమైనటువంటి ఫ్లూయిడ్ బయటకు వస్తుంది, దాన్ని సెమెన్ అంటాం. అది త్వరగా రావడాన్ని శీఘ్రస్ఖలనం అంటాం. దీనికి ఎప్పుడు శీఘ్రస్ఖలనం అనాలి, ఎన్ని నిమిషాలు ఉంటే? సామాన్యంగా 1 నిమిషం ఉంటే అది సరిపోతుందా, 2 నిమిషాలు ఉంటే సరిపోతుందా, లేదు అరగంట తర్వాత వస్తే మాత్రమే శీఘ్రస్ఖలనం అనాలా, అరగంట కన్నా తక్కువ ఉంటేనే అనాలా? ఇట్లాంటి ప్రశ్నలు ఉంటాయి. దీనికి 3 నిమిషాల కన్నా ముందు కనుక వస్తే అది శీఘ్రస్ఖలనం కింద లెక్కేసుకోవాలి. 3 నిమిషాల పైన ఏదో వచ్చినా, 3 నిమిషాలు వచ్చినా అది శీఘ్రస్ఖలనం కాదు. యూజువల్గా అబ్బాయికి శృంగారానికి ప్రిపేర్ అయినప్పుడు అంగం గట్టిపడుతూ ఉంటుంది. ఈ అంగం గట్టిపడి అమ్మాయి కూడా రెడీ అయ్యి ఇవన్నీ అయ్యే లోపల 1 or 2 minutes అయిపోతాయి. సో దీన్ని ఫోర్ ప్లే అంటారు, అంటే శృంగారానికి ముందు జరిగే కార్యక్రమం. ఈ ఫోర్ ప్లే 1 or 2 minutes తర్వాత కానీ లోపలికి ఎంటర్ చేయకూడదు. అప్పుడు లోపలికి ఎంటర్ అయిన తర్వాత మినిమం 3 minutes ఉంటుందా లేదా అని చూడాలి. 3 నిమిషాల కన్నా తక్కువైతే దాన్ని శీఘ్రస్ఖలనం అంటాం. యూజువల్గా సంసారం చేయడానికి రన్నింగ్కు చాలా పోలికలు ఉంటాయి, లేదా ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్కు లేదా రన్నింగ్కు చాలా పోలికలు ఉంటాయి. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే స్విమ్మింగు, జాగింగు, స్కిప్పింగు, రన్నింగ్, ఇవన్నీ కూడా ఏరోబిక్ ఎక్సర్సైజ్. రన్నింగ్ చేసినప్పుడు మనిషికి హార్ట్లో దడ పెరుగుతుంది. శృంగారం చేస్తే కూడా మగవాళ్లకు లేదా ఆడవాళ్ళకు కూడా హార్ట్ రేట్ పెరుగుతుంది, దడ వస్తుంది. అట్లాగే రన్నింగ్ చేసినప్పుడు చెమటలు వస్తాయి, శృంగారంలో కూడా చెమట వస్తుంది. బాగా హెవీగా కడుపు నిండా తింటే సెక్స్ చేయలేరు, బాగా హెవీగా తింటే రన్నింగ్ కూడా చేయలేరు. ఒక రౌండ్ ఆఫ్ రన్నింగ్ కాగానే ఇమ్మీడియట్గా సెకండ్ రౌండ్ ఆఫ్ రన్నింగ్ చేయలేరు. ఒక సెక్సువల్ ఎన్కౌంటర్ తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ ఇంకొక సెక్స్ చేయడానికి మధ్యలో టైం అవసరం. దీన్ని రిఫ్రాక్టరీ పీరియడ్ అంటారు. సో ఏ మనిషికైనా ఒక 20 నిమిషాలు నాన్ స్టాప్ రన్నింగ్ కెపాసిటీ ఉంటే 5-10 నిమిషాలు సెక్స్ అవుతుంది. కనుక ఫిజికల్ స్టామినా మగవాళ్లకు ఆడవాళ్లకు పెంచుకోవాలి. శృంగారంలో ఎంజాయ్ చేయదలుచుకున్న వాళ్ళు వాకింగ్ చేస్తే సరిపోదు, రన్నింగ్ చేయాలి, లేదా బ్రిస్క్ వాక్ చేయాలి, లేదా స్విమ్ చేయాలి. కొద్దిమందికి మోకాలు నొప్పులు వగేరా ఉంటాయి, వాళ్ళు వాకింగ్లు రన్నింగ్లు చేయలేని పరిస్థితి ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు స్విమ్మింగ్ చేసుకోవాలి. సో వాకింగ్ అనేది ముసలాళ్లకు, వాకింగ్ కాకుండా రన్నింగు ఇట్లాంటివన్నీ కూడా యువకులకు ఉంటుంది.